త్వరలోనే ఇండియాలో టెస్లా కార్ల ఉత్పత్తి ఖాయంగానే కనిపిస్తోంది. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో టెస్లా యజమాని ఎలన్ మస్క్ మీటింగ్ కి డేట్ ఫిక్స్ అయింది. ప్రపంచ కుబేరుడు భారత్కు వస్తున్న సందర్భంగా బిజినెస్ సర్కిల్స్ లో టెస్లా కంపెనీ స్థాపనపై చర్చలు జోరందుకున్నాయి. ఇక టెస్లా ఎప్పుడు ఎక్కడనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇంతకీ ఈసారి మీటింగ్ తో క్లారిటీ వచ్చేస్తుందా? టెస్లా ఇంక్ కొత్త ట్యాబ్ను తెరిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవటానికి ఎలాన్ మస్క్ ఈ నెలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడిన ఎలాన్ మస్క్ కొత్తగా ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలపై స్పష్టమైన ప్రకటన చేస్తారని అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ బిలియనీర్ ఏప్రిల్ 22 నుండి వారం వ్యవధిలో న్యూఢిల్లీలోనే మోదీని కలుస్తారని అనుకుంటున్నారు. ప్రధానితో జరిగే ఈ సమావేశం తరువాత మస్క్ నిర్ణయించుకున్న భారతదేశ ప్రణాళికల గురించి విడిగా ప్రకటన చేస్తారనే మాట వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎలాన్ మస్క్ పర్యటన వివరాలు గోప్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకున్న సమాచారం మేరకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన పర్యటనలో ఇతర ఎగ్జిక్యూటివ్లతో కలిసి ఉంటారని అనుకుంటున్నారు. మస్క్ షెడ్యూల్ చేసుకున్న భారత పర్యటన వివరాలను రాయిటర్స్ మీడియా మొదటిగా నివేదించింది. అయితే మస్క్ ఇండియా రాక గురించి మీడియా కోరిన అభ్యర్థనలను అటు ప్రధాని మోదీ కార్యాలయం గాని టెస్లా ప్రతినిధులు గాని స్పందించలేదని తెలుస్తోంది. ఈ సందేహాల మధ్య మస్క్ కీలక భారత పర్యటన ఎజెండా మారే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా లేకపోలేదు. అయితే మస్క్ రావచ్చు అనటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ముందు మస్క్ మోదీ చివరిసారిగా జూన్లో న్యూయార్క్లో కలుసుకున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్నులను తగ్గించాలంటూ టెస్లా కంపెనీ నెలల తరబడి భారత్లో లాబింగ్ చేసింది. దానికి బదులుగా భారత ప్రభుత్వం కూడా కొత్త పాలసీని తెచ్చింది. వాహన తయారీదారులు కనీసం $500 మిలియన్ పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తే కొన్ని మోడళ్లపై దిగుమతి పన్నులను 100% నుండి 15% తగ్గించే కొత్త ఈవీ విధానాన్ని భారతదేశం గత నెలలో ఆవిష్కరించింది. క్లుప్తంగా భారతదేశం తీసుకొచ్చిన ఈ కొత్త ఈవీ పాలసీని చూస్తే ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త విధానం ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024. కొత్త పాలసీ భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాన్ని 35,000 అంటే 29 లక్షల కంటే ఎక్కువ ధరను ప్రస్తుతమున్న 70 నుండి 110% నుండి 15% తగ్గించింది. అయితే అనేక నిబంధనలతో ఇది వర్తిస్తుంది. చారిత్రాత్మకంగా అధిక టారిఫ్ల ద్వారా తీసుకొచ్చిన ఈ విధానం టెస్లా, విన్ఫాస్ట్, ఫాక్స్కాన్ వంటి ప్రపంచ ఈవీ తయారీదారులను భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త విధానంతో కంపెనీలు భారత మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడితే దిగుమతి సుంకం గణనీయంగా తగ్గుతుంది. తగ్గించిన సుంకం సంవత్సరానికి 8,000 కార్లకు మాత్రమే చెల్లుతుంది. అలాగే 3 ఏళ్లలోపు 30% దేశీయ విలువ కలుస్తుంది కూడా. ఇక 5వ సంవత్సరం నాటికి ఇది 50% పెరుగుతుంది. అయితే వాహనాల దిగుమతిపై మినహాయించబడిన సుంకం పెట్టిన పెట్టుబడికి పరిమితం చేయబడుతుంది. భారత్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చిన తరువాత పరిణామాలు కూడా అనుకూలంగా మారాయి. దాదాపు $2 బిలియన్ పెట్టుబడి అవసరమయ్యే తయారీ కర్మాగారం కోసం సైట్లను చూసేందుకు టెస్లా అధికారులు ఈ నెలలో భారత్ను సందర్శించే అవకాశం ఉందని గతంలో కొన్ని మీడియా నివేదికలు వెల్లడించాయి. టెస్లా ఈ ఏడాది చివర్లో భారత్కు ఎగుమతి చేసేందుకు జర్మనీ ప్లాంట్లో రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించిందని ఆ వర్గాలు తెలిపాయి. కాగా మస్క్ ఈ వారం ఎక్స్పోస్టులో మాట్లాడుతూ ప్రతి దేశంలో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లే భారత్లోనూ ఎలక్ట్రిక్ కార్లు ఉండాలి. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో అందించడం సహజమైన పురోగతి అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇండియాలో టెస్లా ఏర్పాటు, ఎలాన్ భారత రాక ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.